నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో కల్తీ భూతాన్ని తరిమికొట్టాలన్న కేసీఆర్ ప్రజారోగ్యంతో ఆడుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచన నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఖరీఫ్ కు సన్నద్ధత విషజ్వరాల నియంత్రణే ఎజెండా జీఎస్టీ అమలు నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చ తెలంగాణలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల విడుదల ప్రవేశాలకు ఈ నెల 2వ వారంలో ప్రకటన వెలువరించనున్న కాళోజీ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో విస్తరిస్తోన్న డ్రగ్స్ మాఫియా పాఠశాల విద్యార్థులకు పాకిన విష సంస్కృతి నిందితుల అరెస్టుతో బయటపడిన వాస్తవాలు జీఎస్టీ అమల్లో ఊహాగానాలను కొట్టిపారేసిన కేంద్రం క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లిస్తే 2 సార్లు పన్నుపోటు ఉండబోదని స్పష్టీకరణ అంతరిక్ష ప్రయోగాల్లో చైనాకు గట్టి ఎదురుదెబ్బ భారీ బరువులను మోసుకెళ్లే రాకెట్ ప్రయోగం విఫలం చంద్రుడిపై శిలల్ని తెచ్చే యత్నంలో వైఫల్యం వెస్టిండీస్ తో 4వ వన్డేలో చేతులెత్తేసిన భారత బ్యాట్స్మెన్ 190 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలం 11 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు విజయం తెలంగాణలో జరుగుతున్న అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ అధికారులను ఆదేశించారు కల్తీలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసిన ఆయన కల్తీ రహిత రాష్ట్రంగా చేయడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోకపోతే కొత్త చట్టాలు తీసుకురావడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు తెలంగాణలో కల్తీ ఆహార పదార్థాలు కల్తీ విత్తనాల నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో పోలీసు అధికారులతో సమీక్షించారు డీజీపీ అనురాగ్ శర్మ హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి సందీప్ శాండిల్యా మహేష్ భగవత్ సహా పలువురు ఐజీలు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు సీఎంఓ అధికారులు ఈ సమావేశానికి హాజరుకాగా రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీలను ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు గుడుంబ పేకాటలతో తీవ్ర అనర్థాలు కలుగుతున్నాయని భావించి వాటిని పూర్తిగా నియంత్రించగలిగామన్న ఆయన ఆహార పదార్థాల కల్తీలతో ప్రజల ఆరోగ్యం పాడవుతోందని కల్తీ విత్తనాలతో అన్నదాతలు దారుణంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గుడుంబ పేకాటల నిరోధానికి ఎంత కఠినంగా పనిచేశారో అదే స్థాయిలో కల్తీలపై దృష్టి సారించాలని ఆదేశించారు కల్తీలను పోలీసు శాఖ సవాల్గా తీసుకుని డీజీపీ స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు త్రికరణ శుద్ధితో పనిచేయాలని సూచించారు నిఘా మరింత పటిష్టం చేసి వ్యవసాయ ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు ఆకస్మిక దాడులు నిర్వహించి దోషులను గుర్తించడం సహా అత్యంత కఠిన శిక్షలు పడేటట్లు చూడాలని దిశానిర్దేశం చేశారు కల్తీలను సులభంగా గుర్తించేందుకు అవసరమైన పనిముట్లను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచుతామన్న సీఎం ఆహార పదార్థాలు ఎరువులు విత్తనాలు ఎక్కడికక్కడ డీఎన్ఏ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి కల్తీ జరిగినట్లు నిర్ధారించుకోవచ్చన్నారు కల్తీ రాయుళ్లపై మోసం కాపీరైటింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేయాలన్న కేసీఆర్ మరోసారి పట్టుబడితే పీడీ చట్టం ప్రయోగించేందుకు వెసులుబాటు కల్పించాలని అవసరమైతే మరింత కఠిన చట్టాలు తెస్తామన్నారు రాష్ట్రంలో కల్తీలారాచకం మాత్రం ఉండరాదని తేల్చి చెప్పారు ప్రభుత్వ ఉద్దేశాన్ని ఖచ్చితంగా అన్ని స్థాయిల పోలీసు అధికారులకు తెలియజేసి యుద్ధానికి సన్నద్ధం చేయాలన్న కేసీఆర్ కల్తీల నిరోధానికి కల్తీలకు పాల్పడేవారిని పట్టుకోవడానికి సహకరించేవారిని ప్రోత్సహించడం సహా ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు కల్తీని 100కి 100% అరికట్టేందుకు వ్యూహరచన చేసి 1-2 రోజుల్లో పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు పోలీసు ఉన్నతాధికారుల వద్ద కూడా అత్యవసర పనుల కోసం ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు అందుబాటులో ఉంచుతామని చెప్పిన సీఎం పోలీసు వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దుకునే విషయంలో దీర్ఘకాల ప్రణాళిక రచించుకోవాలన్నారు పోలీసు జోన్లు రేంజీల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి మరో 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనే అంశాలపై స్పష్టత ఉండాలన్నారు సిబ్బంది వాహనాలు కార్యాలయాలు క్వార్టర్లు ఇలా అన్ని అంశాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం చెప్పారు ఎస్సీ ఎస్టీ వేధింపులు అత్యాచారం లాంటి కేసుల్లోనూ బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని పోలీసు శాఖ నుంచి ప్రతిపాదనలు అందగానే జిల్లా కలెక్టర్లు నిధులు వెంటనే విడుదల చేయాలని సూచించారు నకిలీ విత్తన దందాపై తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి వ్యవసాయ అధికారుల ఆకస్మిక దాడులతో బెంబేలెత్తుతున్న అక్రమార్కులు నకిలీ కాలం చెల్లిన విత్తనాలను వదిలించుకుంటున్నారు
తాజాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల శివారులో కొందరు కాలం చెల్లిన పత్తి విత్తనాలను పారేశారు. సుమారు 404 బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు పారబోశారు. కూరగాయల విత్తనాలకు సంబంధించిన ఖాళీ ప్యాకెట్లు వేలల్లో దొరికాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఎక్కడి నుంచి తెచ్చి పారబోశారో ఆరా తీస్తున్నారు. లభ్యమైన బీటీ పత్తి విత్తనాల విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని అధికారులు తేల్చారు. ఏదైతే డేట్ అయిపోయిన పత్తి విత్తనాల ప్యాకెట్లను అదేవిధంగా వెజిటేబుల్ సంబంధించిన ప్యాకెట్లను ఇక్కడ పడేయడం జరిగింది ఊరి బయట. ఇవి అన్నీ కూడా మేము ఇక్కడ సీజ్ చేసేసి మా దగ్గర డీలర్లు ఇక్కడ ఎక్స్పైర్ తర్వాత అమ్మి ఉంటే ఇట్లా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మేము యాక్షన్ తీసుకుంటాము. ఈ యొక్క స్టాక్ సంబంధించి రిజిస్టర్స్ మరియు ఇన్వాయిస్ చెక్ చేసి ఎవరైనా ఇటువంటి స్టాక్ అయిపోయిన తర్వాత కూడా డేట్ అయిపోయిన తర్వాత అమ్మి ఉంటే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఖరీఫ్ సన్నద్దత, విషజ్వరాల నియంత్రణ, దోమల నివారణ లాంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. జీఎస్టీ అమలు, రాష్ట్ర ఆర్థిక రంగంపై ప్రభావంపైన కీలక చర్చ జరగనుంది. నామినేటెడ్ పదవుల భర్తీ, గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఖరారుపై తెలుగుదేశం సమన్వయ కమిటీ సమాలోచనలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ మన్యంలో ప్రబలుతున్న విషజ్వరాలపై గత మంత్రివర్గ సమావేశంలో వైద్యశాఖను తీవ్రంగా మందలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాల్టి భేటీలో ఆ శాఖ పనితీరును సమీక్షించనున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, అంటువ్యాధుల నియంత్రణ, దోమల నివారణ, రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఇప్పటికే కార్యక్రమాలు మొదలుపెట్టగా వాటి అమలు తీరును చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇదే సమయంలో ఏపీలో జీఎస్టీ అమలు, ఆర్థిక రంగంపై చూపే ప్రభావంపైన మంత్రివర్గంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ వల్ల రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని అంచనా వేయగా లోటు భర్తీస్తామని కేంద్రం హామీ ఇచ్చినందున అక్కడి నుంచి నిధులు రాబట్టుకోవడంపై చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి అవసరమైన రుణం అంశము మంత్రివర్గంలో చర్చకు వస్తుందని తెలుస్తోంది. రైతుల పేరిట కొందరు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న సర్కారు న్యాయ పోరాటం చేయాలని యోచిస్తుండగా అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అమాత్యులు చర్చించే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ మొదలైనందున రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాపైన చర్చ సాగనుంది. రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన 3వ విడత రుణమాఫీ సొమ్ములపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతి సమావేశంలో విశాఖ భూ వివాదం, అగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారంపై చర్చించాలని నిర్ణయించినందున ఆ మేరకు చర్చ జరిగే అవకాశం ఉంది. వివిధ సంస్థల భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశానికి ముందు చంద్రబాబు నివాసంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. త్వరలో ఉప ఎన్నిక జరిగే నంద్యాలలో గెలిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చ జరగనుంది. పెండింగ్లో ఉన్న వివిధ పోస్టుల భర్తీ, నేతల మధ్య సమన్వయం అంశాలు చర్చకు వస్తాయని సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలితో పాటు గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైన సమన్వయ కమిటీ చర్చించనుంది. అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని విండ్ మిల్స్ లో ఇంజనీరుగా పనిచేస్తున్న కార్తీక్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం సహా పలు పుణ్యక్షేత్రాలు సందర్శించి తిరిగి అనంతపురం వెళుతుండగా గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కలవట్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్తీక్తో పాటు మరో 3 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 6గురికి గాయాలయ్యాయి. వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాతులను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులు తమిళనాడులోని తిరుచి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెలంగాణలో నీట్ రాష్ట్ర ర్యాంకులను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. జాతీయ స్థాయి నీట్ ర్యాంకుల్లో 12వ స్థానంలో నిలిచిన లక్కింశెట్టి అర్నవ్ త్రిపాఠి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. జాతీయ ర్యాంకుల్లో 24వ ర్యాంకు పొందిన మంగాని దీపిక, 30వ ర్యాంకు సాధించిన ఏ వెంకట్ హేమంత్లు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జాతీయ స్థాయిలో 86వ ర్యాంకు లోపువారు రాష్ట్ర స్థాయిలో తొలి 10 ర్యాంకుల్లో ఉండగా జాతీయ స్థాయిలో 160వ ర్యాంకు లోపువారు రాష్ట్ర స్థాయిలో తొలి 20 ర్యాంకుల్లో నిలిచారు. తొలి 20 రాష్ట్ర ర్యాంకుల్లో తొలి ర్యాంక్ అభ్యర్థికి 685 మార్కులు రాగా 20వ ర్యాంక్ అభ్యర్థికి 661 మార్కులొచ్చాయి. 650 నుంచి 685 మార్కుల మధ్యలో తొలి 39 రాష్ట్ర స్థాయి ర్యాంకులున్నాయి. ర్యాంకులు సుమారుగా ఒక అంచనాకు రావడానికి మాత్రమేనని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న తరువాతే ఖచ్చితమైన రాష్ట్ర ర్యాంకుల తుది జాబితా వెల్లడవుతుందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. సీట్ల భర్తీకి ప్రవేశాల ప్రకటన ఈ నెల 2వ వారంలో వెలువరించనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన అనంతరమే ప్రవేశ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
తెరాస బలపరిచిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 4న తెలంగాణ రానుండగా ఆయనకు ఘన స్వాగతం పలికి పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. 4న ఉదయం హైదరాబాద్కు చేరుకునే కోవింద్కు మంత్రులు, ఎంపీలు విమానాశ్రయంలోనే ఘన స్వాగతం పలకనున్నారు. ఉప ముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీ, మంత్రులు హరీష్ రావు, ఈటెల, నాయిని, ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి కోవింద్ను స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం జలవిహార్లో తెరాస నేతల సమావేశానికి కోవింద్ హాజరవుతారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లను కేసీఆర్ కోరారు. తెరాస ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత హయత్ హోటల్లో వైకాపా ఎమ్మెల్యేలను కూడా కలవనున్న రామ్నాథ్ అక్కడి నుంచి విజయవాడ వెళ్లి తెలుగుదేశం, భాజపా ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. వస్తు సేవల పన్ను జీఎస్టీపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం మనుగడలోకి వచ్చిన జీఎస్టీపై వస్తున్న అనుమానాలు నివృత్తి చేస్తూ 7 అంశాలపై ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే 2 సార్లు జీఎస్టీ చెల్లించాలంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. గతంలో ఎక్సైజ్ సుంకం సహా మరికొన్ని పన్నులు పరోక్షంగా ఉండేవని, ఇవన్నీ ఇప్పుడు ప్రత్యక్ష పన్నులో కలిసిపోవటం వల్ల విలువ ఆధారిత పన్ను వ్యాట్ కంటే జీఎస్టీ అధికంగా కనిపిస్తోందని వివరించారు. జీఎస్టీపై లావాదేవీల నిర్వహణకు రోజంతా అంతర్జాలం ఉండాలన్న పుకార్లలో కూడా నిజం లేదన్నారు. అటు కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు కూడా జీఎస్టీపై కొందరు అనవసరపు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తప్ప దేశ ప్రజలందరూ జీఎస్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. Society is ready. I am happy. People are ready. Politicians may not be ready because of political reasons. But people of the country, whether they are educated or uneducated, whether they are the age or young, whether they are old or young, or they are men or women, all are ready. They want these things to happen. భాగ్యనగరంలో మత్తు పంజా విసురుతోంది. సంపన్న వర్గాల యువతే లక్ష్యంగా మాదక ద్రవ్యాల దందా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటిదాకా ఇంజనీరింగ్ విద్యార్థుల వరకే పరిమితమైన ఈ జాడ్యానికి ఇంటర్ సహా పాఠశాల విద్యార్థులు సైతం బానిసలుగా మారుతున్నారని గుర్తించిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు ఈ మాఫియా పనిపట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. అడ్డాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల మాఫియా పాగా వేస్తోంది. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటి ఖరీదైన నిషేధిత ఉత్ప్రేరకాలు చేతులు మారుతున్న వైనాన్ని ఎక్సైజ్ శాఖ సాక్ష్యాలతో బయటపెట్టడం కలకలం రేపుతోంది. మత్తుమందు విక్రయాలపై 1 రోజులుగా నిఘా పెట్టిన అధికారులు నిన్న చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ వాహిబ్, అబ్దుల్ ఖుద్దా సహా ఓల్డ్బోయినపల్లిలోని రాజారెడ్డి కాలనీలో ఉంటున్న కాల్విన్ను అరెస్టు చేశారు. గోవాకు చెందిన కాల్విన్ కొంతకాలంగా బోయినపల్లిలో నివాసముంటూ మత్తుమందులు సరఫరా చేస్తుండగా వాహిబ్, ఖుద్దాస్ పలు కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేసి ప్రస్తుతం మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు తేల్చారు. వారి నుంచి 700కు పైగా ఎల్ఎస్డీ డాట్స్, 35 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 23 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కొన్నేళ్ల క్రితం నైజీరియన్ల ముఠా బంజారాహిల్స్, మాదాపూర్ వంటి సంపన్న ప్రాంతాల్లోని పబ్లకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవి. పోలీసుల కఠిన చర్యలతో ఈ చీకటి దందాకు అడ్డుకట్ట పడినప్పటికీ బానిసలుగా మారిన ప్రముఖులకు అత్యంత రహస్యంగా చేరవేసే ఏజెంట్లు తెరచాటు వ్యవహారం సాగిస్తూనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2 మెయిన్ నార్కోటిక్ డ్రగ్స్ ఎల్ఎస్డి, ఎండిఎంఏ ఫస్ట్ టైం అంత పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. 700+ యూనిట్స్ ఎల్ఎస్డికి రికవర్ అయినాయి. దీంట్లో ఒక చిన్న చుక్కల్ నూట్లో పెడితే ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ కోసం ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇదే ఎల్ఎస్డి. ఇది ఫోల్డెడ్ పేపర్ ఉంది, సో చాలా పెద్ద మొత్తంలో. ఇది ఒక్కొక్క చిన్న స్క్వేర్ కాస్ట్ ప్రైస్ అరౌండ్ 1800 to 3000. ఇది ఎండిఎంఏ. కొంతమంది దీనికి మోడిఫైడ్, ప్యూరిఫైడ్ వర్జన్ ఎక్స్టసీ కూడా ఉంటుంది. దీనికి ఎఫెక్ట్ 3 to 4 అవర్స్. సో ఇది అబౌట్ 35 గ్రామ్స్ రికవర్ అయింది. నిందితుల ద్వారా హైదరాబాద్లోని ప్రముఖులకు మత్తుమందులు సరఫరా అవుతున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. సినీ నిర్మాత, హోటల్స్, బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న ఉన్నత ఉద్యోగులు, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పాటు ఒక 9వ తరగతి విద్యార్థిని సైతం మత్తుమందు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒక గ్రూప్ నెట్ నుంచి తీసుకున్నారు, ఇంకా ఒక గ్రూప్ షికాగో నుంచి తెప్పించారు. ముగ్గురులో ఒక మనిషి అంటున్నారు ఆయనే ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ లో కూడా కొన్ని అమ్మేశారు. దాంట్లో టెక్నికల్ ఒకసారి సిటీ పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతాం, కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం మెసేజ్ పంపిస్తే 10 minutes తర్వాత ఆ మెసేజ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాంటి ప్లాట్ఫామ్ వాడారు. ఇట్ ఈస్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ వాట్సాప్ అండ్ ఈమెయిల్స్. A few transactions of there was a blank check saying
if you give me so many units, this belongs to you. So that photograph I've seen on WhatsApp. Similarly, one particular girl of class 9th in a very reputed school saying, had a great time yesterday night, wish I had more or something. So we have seen, all of us are shocked. నిందితుల సెల్ఫోన్లలో సమాచారాన్ని విశ్లేషిస్తున్నామన్న అధికారులు వినియోగదారుల వివరాలు తెలియకుండా ఉండేందుకు ప్రత్యేక టెక్నాలజీ వాడినట్లు చెప్పారు. ఇప్పటికే 3 అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు. వారు పట్టుబడితే మరింత సమాచారం వస్తుందని భావిస్తున్నారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే విడతలో 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ పాలకవీడులో నిర్వహించిన ప్రజాగర్జన సభలో పాల్గొన్న ఆయన పండించిన పంటకు మెరుగైన మద్దతు ధర సహా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామన్నారు. 2019లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతులకి రుణమాఫీ, వారికి మద్దతు ధర 2,000 రూపాయల కంటే తక్కువ కాకుండా, మిర్చికి 12,000 రూపాయల కంటే తక్కువ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మద్దతు ధర ఇవ్వబోతున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 3వ విడత హరితహారం కార్యక్రమంలో తెలంగాణ ప్రజానీకం మొత్తం భాగస్వాములు కావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా సారంగ్పూర్ పరిధిలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మొక్కలు నాటడం సహా సంరక్షణ బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అయితే పచ్చదనం తీసుకురావాలని చెప్పి వారు కోరుకుంటున్నారు, 230 కోట్ల మొక్కలను నాటి చూపిస్తాము. రాష్ట్రంలో రానున్న 3-4 సంవత్సరాల్లో పచ్చదనం తీసుకొచ్చి సీడ్ బౌల్ కూడా మరి బాల్స్ కూడా తయారు చేసిండ్రు. ఎక్కడైతే అడవులు గుట్టలు పైన మనము పోయినటువంటి ప్రాంతాలు కూడా అక్కడ బాల్ ఆడ వేసినట్టయితే అది ఆటోమేటిక్ వర్షానికి విత్తుకొని మరి చెట్టు మొక్క తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం సక్రమంగా సరఫరా చేయకుంటే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి, చెన్నై కొత్తపల్లి మండలాల్లో పర్యటించిన మంత్రి గర్భిణీల కోసం చేపట్టిన అన్న అమృతహస్తం పథకంలో లోటుపాట్లు లేకుండా చూసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు కూడా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వాటి బాగోగులు చూడాలని సునీత సూచించారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్సే కాదు, సిడిపిఓలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా దాదాపు 3 నెలలకు ఒకసారి 24,000 రూపాయలు వాళ్ళకు కూడా తిరిగేదానికి కూడా ఖర్చుకి ఇస్తారు. ప్రతి ఒక్క రోజు, ప్రతి వారంలో ఒక 4 రోజులు వాళ్ళు కూడా సిడిపి పరిధిలో ఉండే ఎన్ని సెంటర్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకునే బాధ్యత కూడా సిడిపి వాళ్ళది, అంగన్వాడీ టీచర్స్ది. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా అవకాశాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గోదావరి ప్రాంత పట్టణాభివృద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికైన గన్ని కృష్ణను సత్కరించేందుకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన సభకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మరో మంత్రి జవహర్తో కలిసి యనమల హాజరయ్యారు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొందరికి పదవులు రాకపోయినప్పటికీ పార్టీ అధిష్టానం భవిష్యత్తులో తప్పనిసరిగా అవకాశాలు కల్పిస్తుందని యనమల పేర్కొన్నారు. వాళ్ళకి అవకాశం రాకపోయినా, అవకాశం ఇవ్వకపోయినప్పుడు కూడా వాళ్ళ నాయకుల ప్రాధాన్యత ఉద్దేశం. తెలుగుదేశం పార్టీకి ఒక 4 రకాలైనటువంటి విషయాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాజంలో ఉండేటువంటి అన్ని రకాల ప్రజలను కూడా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి అవకాశం రాదు. హైదరాబాద్ శివారులో నిషేధిత గుట్కా తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి 3,000 కిలోల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కాటేదాన్ పారిశ్రామిక వాడలో గుట్కా తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మైలార్దేవపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. తయారీ కేంద్రంలో భారీగా గుట్కాతో పాటు కాసు, సున్నం, వక్కలు, రసాయనాలు, తయారీ యంత్రాలు, ఓ ఆటోను పట్టుకున్నారు. ఈ కేంద్రం ఎప్పటి నుంచి కొనసాగుతోంది, నిర్వాహకులు గుట్కాను ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. టీ బంక్ వద్ద కొద్ది మంది యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడు ప్రాణాలు పోవడానికి కారణమైంది. బిజినేపల్లి మండలం నంది ఒడ్డేమాన్ గ్రామానికి చెందిన స్వామి 2011లో తనతో పాటు 10వ తరగతి చదివిన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని తిరుగు ప్రయాణంలో నాగర్ కర్నూలులో టీ తాగడానికి ఆగారు.
ఆ సమయంలో అక్కడున్న యువకులతో స్వామి స్నేహితులు గొడవపడ్డారు. ఈ చిన్నపాటి ఘర్షణ పెద్దదై స్వామి చనిపోయాడు. అతడి బంధువులు ఆసుపత్రికి చేరుకుని శవంతో రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు దారితీసిన పరిస్థితులు, స్వామి మృతికి కారణాలు, బాధ్యులు ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. చైనా తలపెట్టిన అతిపెద్ద అంతరిక్ష ప్రయోగం విఫలమైంది. డ్రాగన్లు ఇప్పటి వరకు రోదసిలోకి పంపిన ఉపగ్రహాల కంటే అత్యంత బరువైన ఉపగ్రహంగా చెబుతున్న షిజియాన్ 18 నింగిలోకి మోసుకెళ్లే క్రమంలో లాంగ్ మార్చ్ 5 Y2 రాకెట్ సఫలం కాలేదని కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. షిజియాన్ బరువు 7.5 టన్నులు. గత నవంబర్లో తొలి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న లాంగ్ మార్చ్ 5 నిన్నటి ప్రయోగంలో మాత్రం డ్రాగన్లకు నిరాశే మిగిల్చింది. ఈ మేరకు చైనా అధికారిక టీవీ ప్రకటించింది. సిక్కింలో చైనా భారత సరిహద్దు దగ్గర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఆ ప్రాంతానికి భారత సైన్యం అదనపు బలగాల్ని పంపింది. దాదాపు నెల రోజులుగా దోకాలా పరిధిలో డ్రాగన్ సైన్యం అనుసరిస్తున్న వైఖరికి దీటుగా స్పందించేందుకు భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దోకాలాలో లాల్తాన్ దగ్గర జూన్ 6 అర్ధరాత్రి సమయంలో చైనా బలగాలు భారత సరిహద్దులోకి వచ్చి భారత సైన్యానికి చెందిన 2 బంకర్లను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న స్థానిక బలగాలకు చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులకు మధ్య కొద్దిపాటి ఘర్షణ కూడా జరిగింది. 1962 నుంచి ఈ ప్రాంతంలో సరిహద్దు సమస్య 2 దేశాల మధ్య నలుగుతూ ఉండగా చైనా సైన్యం ఇటీవల కొద్ది రోజుల నుంచి తన దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది. 1962 తర్వాత చాలా రోజుల పాటు అక్కడ వివాదం కొనసాగడం ఇదే తొలిసారి. చైనాలో ఓ గున్న ఏనుగు చిలిపి చేష్టలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. యున్నన్ రాష్ట్రం షిషువాంగ్ బన్నాదాయ్ స్వయంపాలిత ప్రాంతంలోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న యాంగ్ న్యూ అనే ఏనుగు పిల్ల బురదలో జారుతూ నీటితో ఆడుకుంటూ గడ్డిపై దొర్లుతూ సరదాగా గడిపింది. 2 ఏళ్ల క్రితం యాంగ్ న్యూ తల్లికి దూరమై గాయపడ్డ స్థితిలో దొరికినప్పటి నుంచి ఆ గున్న ఏనుగుకు సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఈ చిలిపి చేష్టల్ని కెమెరాలో బంధించాడు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో కల్తీ భూతాన్ని తరిమికొట్టాలన్న కేసీఆర్. ప్రజారోగ్యంతో ఆడుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచన. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. ఖరీఫ్కు సన్నద్దత, విషజ్వరాల నియంత్రణే ఎజెండా. జీఎస్టీ అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చ. తెలంగాణలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల విడుదల. ప్రవేశాలకు ఈ నెల 2వ వారంలో ప్రకటన. వెలువరించనున్న కాళోజీ విశ్వవిద్యాలయం. హైదరాబాద్ లో విస్తరిస్తోన్న డ్రగ్స్ మాఫియా. పాఠశాల విద్యార్థులకు పాకిన విష సంస్కృతి. నిందితుల అరెస్టుతో బయటపడిన వాస్తవాలు. జీఎస్టీ అమల్లో ఊహాగానాలను కొట్టిపారేసిన కేంద్రం. క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లిస్తే 2 సార్లు పన్నుపోటు ఉండబోదని స్పష్టీకరణ. అంతరిక్ష ప్రయోగాల్లో చైనాకు గట్టి ఎదురుదెబ్బ. భారీ బరువులను మోసుకెళ్లే రాకెట్ ప్రయోగం విఫలం. చంద్రుడిపై శిలల్ని తెచ్చే యత్నంలో వైఫల్యం. వెస్టిండీస్తో 4వ వన్డేలో చేతులెత్తేసిన భారత బ్యాట్స్మెన్. 190 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలం. 11 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు విజయం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.